ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఆగస్టు 1, 2, 3 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ సింహరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ నెలలో వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి మాత్రం ఈ నెలలో మాత్రం చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ సమయంలో మీ యొక్క ప్రతి ఒక్క ప్రయత్నం ఫలించబోతుంది. ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది. ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి ప్రయత్నం అయితే మీకు ఫలించబోతుంది. ఆగస్టు నెల మీకు కలిసి వచ్చే నెల అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారి వ్యక్తులు అయితే వీరి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. వీరికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే ఎదుర్కొని వీరు నిలబడతారు. ఏ పని చేసినా కానీ వీరికి అయితే నష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి కూడా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం, గుండెల్లో ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఎవరికీ భయపడరు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. వీరు ఎవరికి భయపడరు. వీరు ఏ తప్పు చేయరు. చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తారు. తొందరపడి నిర్ణయాలు అయితే అస్సలు చేయరని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు అయితే ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని అయినా ధైర్యంతో వీరు చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు భారమైన కుటుంబ బాధ్యత అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కష్టాన్నే నమ్ముకుంటారు. కొన్నిసార్లు అయితే వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. దానివల్ల వీరు కొన్నిసార్లు అయితే కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరికి మాత్రం ఎవ్వరు సహాయం చేయరు. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి వెన్నంటే దైవం అయితే ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ సింహ రాశి వారికి మాత్రం
ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అయితే మీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ సహాయాన్ని కోరబోతున్నారు. ఈ సింహరాశి వారికి ఆగస్టు నెల చాలా అనుకూలమైన నెల అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఏ ప్రయత్నం అయినా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ 3 రోజుల్లో అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించబోతుంది. అయితే ఈ సమయంలో మీరైతే శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. అయితే ఈ సమయంలో ఏ పని తలపెట్టినా మంచి విజయాలు అయితే పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చూసినట్లు అయితే వ్యాపారంలో ఈ సమయంలో మంచి లాభాలు అయితే చూస్తారు. ఈ సమయంలో అయితే మీకు పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. రావు అనుకున్న డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు మీకు సర్దుబాటు అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో అయితే ఈ సింహరాశి వ్యక్తులకు అయితే చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో అయితే మీకు దైవం తోడు కూడా ఉండబోతుంది. మీరైతే ఈ సమయంలో అయితే మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి మీకు ఒక ఫోన్ కాల్ అయినా మెయిల్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి రాబోతున్నారు. అటువంటి వ్యక్తులకు మీకు తోచిన సహాయాన్ని అందించండి. దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది.